వెల్కమ్ బ్యాక్ టు బాక్స్ ఆఫీస్. వెంకటేష్ త్రిష జంటగా నటించిన సినిమా బాడీగార్డ్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నిర్మాత బెల్లంకొండ సురేష్. గతంలో వచ్చిన తన సంక్రాంతి సినిమాలాగానే బాడీగార్డ్ కూడా హిట్ అవుతుందని అన్నారు వెంకీ. అందరు హీరోల కన్నా హైయెస్ట్ సక్సెస్ రేట్ ఇండస్ట్రీలో ఉన్న ఏకైక హీరో వెంకటేష్ బాబు. అండ్ హీఈస్ బాడీగార్డ్ అంటే హీఈస్ అ బాక్స్ ఆఫీస్ బాడీగార్డ్. హీ వాంటెడ్ టు గివ్ అ వెరీ వెరీ గుడ్ క్లీన్ ఫిల్మ్ ఫర్ సంక్రాంతి. అండ్ ప్రేక్షకులు ఎప్పుడు అలాంటి సినిమాలు ఆడిస్తారు కాబట్టి మళ్ళీ ఈసారి అలాంటి సినిమా తయారైంది. సో హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ బెల్లం, డైరెక్టర్ గోపి, రైటర్ కోన. అంటే చాలా రోజుల తర్వాత నన్ను కూడా కొన్ని మంచి యాక్షన్ సీక్వెన్స్ లో చూస్తారు. షాట్ వెరీ వెల్. అండ్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలిసి తర్వాత యాక్షన్ చేయడం నాకు బాగా ఐ వాజ్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్. సో అది కొంచెం చాలా ఫ్రెష్గా ఉంది పిక్చర్లో కూడా. సో నా సినిమాలకి అందరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జనవరి 14న భోగి రోజున వెంకటేష్ బాబు గారి సినిమాలు ప్రీవియస్ లక్ష్మి, నమో వెంకటేశ, ఇంకా చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సినిమా కూడా తప్పకుండా మా బ్యానర్కి మంచి పేరు తెచ్చి మంచి పెద్ద హిట్ గా నిలుస్తుంది ఈ సినిమా. నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో, ఎవ్వరో ఎవ్వరో నా గుండెతో గుసగుసలాడిందెవ్వరో, ముసి ముసి నవ్వుల రూపం ఎవ్వరో. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్. రాజేంద్ర ప్రసాద్, మాస్టర్ భరత్ హీరోలుగా నటిస్తున్న చిత్రం సినిమాకు వెళ్దాం రండి 2 పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. సినిమా ఆద్యంతం నవ్వులు పోయిస్తుందంటున్నారు దర్శకుడు. పోస్ట్ ప్రొడక్షన్ లో పేరుగాంచిన ప్రసాద్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి రిషి అనే సినిమా తీసింది. ఇట్స్ మై లైఫ్ ఫేమ్ అరవింద్ హీరోగా నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రసాద్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ రిషి కమర్షియల్ గా మంచి సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మల మీద గేమ్ ఆడే కొత్త రకం కథతో డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్లే సినిమాను తెరకెక్కించామన్నారు దర్శకుడు కృష్ణవర్మ. ఇటీవలే రిలీజ్ అయిన ఈ కామెడీ థ్రిల్లర్ మంచి రెస్పాన్స్ రావటం ఆనందంగా ఉందన్నారు. జీవా శ్రేయ జంటగా నటించిన తమిళ చిత్రాన్ని తెలుగులో రౌద్రంగా ఈ నెల 20న రిలీజ్ చేస్తున్నారు. మన నేటివిటీకి అనుగుణంగా క్లైమాక్స్ లో మార్పులు చేసినట్లు నిర్మాత తెలిపారు. బాడీగార్డ్ దర్శకుడు గోపీచంద్ మణినేని కడపలోని దర్గాను సందర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న బాడీగార్డ్ హిట్ అందరినీ అలరిస్తుందన్నారు. డాన్ సీను తర్వాత గోపీచంద్ డైరెక్టర్ గా తీసిన మలి చిత్రం ఇది. ఇప్పుడు జనవరి 14 రోజున భోగి పండుగకి బాడీగార్డ్ వెంకటేష్ బాబు నటించిన బాడీగార్డ్ రిలీజ్ అవుతా ఉంది. మా బాడీగార్డ్ సినిమా సూపర్ హిట్ అవుతుందని, డెఫినెట్గా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే ఈ పండగకి రిలీజ్ అవబోతున్న ఈ బాడీగార్డ్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి కూడా విపరీతంగా నచ్చుతుంది. కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళిపోయి ఈ పండగకి హ్యాపీగా బాడీగార్డ్ చూడొచ్చు. ఇప్పుడు తెలిసి వస్తే ఒకలా కొడతా, తెలియకుండా వస్తే ఇంకోలా కొడతా, కానీ కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రే. ఓకే వ్యూయర్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్